గైస్, సో ఇదంతా చెప్పాను కదా, ఈ స్టాక్ అంతా కూడా మనకి రిటర్న్లో వచ్చింది. దీంట్లో ఆల్మోస్ట్ కొన్ని తీసి క్లియర్ చేసాము, ఇంకొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి రిటర్న్లో వచ్చిందండి. ఇవన్నీ కూడా ఒక సైడ్ ఉంది మనకి ఇప్పుడు షాప్లో. ఇవన్నీ కూడా చూడండి ఎలా డ్యామేజ్ వస్తుందో, ఇలా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట బాక్సెస్ అన్నీ కూడా. ఇంకా కొన్ని ఇట్లా రాంగ్ ప్రోడక్ట్స్ వస్తాయి, కొన్ని ఏముండవు ప్రోడక్ట్స్, కొన్ని డ్యామేజ్ ఉంటాయి. ఇంకో సైడ్ చూసామంటే ఇవి మనం ప్యాకింగ్ చేసినవి అనమాట. ఇవంతా కూడా ఈ బాక్సెస్ అన్నీ కూడా మనకు ఆర్డర్స్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం ప్యాకింగ్ చేసేసి మనము కొరియర్ వాళ్ళు వస్తారు, ఈ కామ్ ఎక్స్ప్రెస్ వీస్ డెలివరీ అలా వస్తుంటారనమాట. వాళ్ళకు మనం ఇచ్చి పంపించాలి. సో ఇదండి ఈ రోజు అయితే ఈ వరకే మేము చేస్తున్నాం అనమాట. చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ రిటర్న్ వచ్చాయో, అసలు చాలా కష్టం అండి రిటర్న్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అది కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. మనం పెట్టిన అమౌంట్కి మనకు అట్లీస్ట్ ఒక హాఫ్ అమౌంట్ కూడా రాదు. కొన్ని అయితే రాంగ్ ప్రోడక్ట్స్ వస్తుంటాయి. మనం కంప్లైంట్ రేస్ చేసినా దానికి స్కానింగ్ అని అదని ఇదని చాలా ప్రూఫ్ అడుగుతూ ఉంటానన్నమాట. సో అది కూడా మనకేం ప్రాఫిట్ ఉండదు అనమాట. మన ప్రోడక్ట్ వర్త్ కూడా పోతుంది. సో ఇలా వస్తుంది చూడండి, జస్ట్ ఇలా కవర్ బ్లాక్ కలర్ కవర్ వేసి ఇలా పంపిస్తుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు చాలా మూటలు చూపించాను కదా, దీంట్లో కొంచెం పావంతు తగ్గించాము. పావంతులో ఇప్పటివరకు అయితే ఈ వర్క్ జరుగుతూ ఉంది ప్రజెంటు. ఇటువైపు చూసారంటే ఈ పార్సల్ పని జరుగుతుందనమాట. ఈవినింగ్ 4 వరకే కొరియర్ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకు 4 పైన ఇంకా రారనమాట. అంతవరకు మనం ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇస్తాము. ఇలా డైలీ ప్రాసెస్ అనమాట. మనకు రిటర్న్ వచ్చిన ప్యాకింగ్ తీస్తూ ఉండాలి, ప్లస్ ఏంటంటే కొత్త పార్సల్స్ అంతా మనం ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉండాలన్నమాట. ఒక 2 అయితే కొరియర్ వాళ్ళు వచ్చేసారు. ఇంకొకరు మాత్రం ఎక్స్ప్రెస్ బీస్ మాత్రం ఉంది. ఆ ఎక్స్ప్రెస్ బీసా ఏది ఉంది, డెలివరీ కొరియర్ వాళ్ళు మాత్రం పెండింగ్ ఉంది. వాళ్ళు వచ్చి తీసుకెళ్తే ఈ పార్సల్స్ పోతాయి. ఈ కామ్ అంతా వచ్చేసారు, అవి ఇచ్చేసామన్నమాట మనము. సో ఈ పెయింటింగ్ చెప్పాను కదా, ఇది మనమే వేసామన్నమాట. ఎలా ఉందని కమెంట్స్లో చెప్పేసేయండి. ప్రతి ఒక్క కమెంట్స్ కూడా నేను రీప్లై ఇస్తూ ఉంటానండి. రీప్లై ఇవ్వట్లేను అని మాత్రం అనుకోవద్దు, పక్క నేను లేట్ అయినా రీప్లై ఇస్తూ ఉంటాను. సో చూడండి కింద కూడా ఫుల్ ఇవన్నీ రిటర్నే అండి. అసలు బీభత్సంగా వస్తాయన్నమాట మనకి రిటర్న్.